మామ ఇవాళనైతే ఊలి కాబట్టి పొద్దున్నే లేచిన మామ ఇవాళ ఎవరినో ఒకరు గుడ్డు వాళ్ళ కొట్టాలి, సారీ నెత్తి మీద గుడ్డు కొట్టాలి. ఇక పోతూ పోతూ దారిలో అయితే కల్లర్లు కొడుగుడ్లు అన్ని కొని పడేసిన, దాదాపు మనకు చీప్ రేట్లో దొరికి పడేసినాయి, అన్ని 10 రూపీస్ ప్యాకెట్లే. ఇక లేట్ చేయకుండా పోయి మన ఒక్కొక్కరు నెత్తి మీద టప్పాలని కొట్టి పడేసిన. ఇక ఫస్ట్ మా రాజన్న అయితే కడిగేసుకుంటాడు, ఆ తర్వాత మనోడికి అయితే కల్లరు కొడుగుడ్లు మిక్స్ కొట్టేసినాం. వీళ్ళు అడుగుడే నా ట్యాంకర్ అంతా కంపు చేసేస్తారు. ఇక ఈ నుంచి ఈవినింగ్ అయిందని చెప్పేసి మనం కోటంచి జాతరకి అయితే బయలుదేరామని ప్లాన్ వేసుకున్నాం మామ. ఎందుకంటే మనకి కోటంచి లక్ష్మీనరసింహ స్వామి మాకు ఫ్యామిలీ అంటే ఆనవాయితీగా వస్తున్న దేవుడు కాబట్టి. ఇక ట్రాఫిక్ లో దుబ్బుకుంటూ చూసుకుంటూ ఆల్రెడీ ముందుకెళ్ళిపోయాం మామ. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ రథోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక రథం ముందు అయితే అందరం తాడబట్టుకొని మంచి కొంతసేపు లాగినాం. ఆ తర్వాత అక్కడ నుంచి ఇక గుళ్ళోకి అయితే పోయినాం మామ. గుళ్ళోకి పోయి మొక్కులు పెట్టుకున్నాం. ఇక ఆ నుంచి చక్కగా బయటకు వచ్చేసిన తర్వాత మా వాళ్ళు అన్ని వింత పనులు అయితే చేస్తున్నారు మామ. స్మోక్ బిస్కెట్లు అంట. ఆ స్మోక్ బిస్కెట్లు ఏంటో నేను ఇప్పటివరకు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. ఏదో సల్ఫర్ సంథింగ్ ఏదో అన్నారు. అయితే దీనికన్నా ముందు మధ్యాహ్నం నేను హోలీ ఆడుకుని ఇంటికి పోయేసరికి మా పొట్టి ఇట్లా రెడీ అయింది మామ. మా పొట్టి దానికోసం ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి.